హలో యువర్స్, పారం కొడితోటి నేను కర్రీ అనేది రెడీ చేసుకున్నానండి. అది ఎలా చేసుకున్నానో ప్రాసెస్ ఏంటనేది వీడియోలో చూపిస్తాను నేను. ఈ కోడినైతే మీ పక్కన ఏమంటారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది పారం కొడి లేదంటే గుడ్లు కొడి అనేది అంటారు. ఈ కర్రీ ఎలా రెడీ చేసుకోవాలి చూద్దానండి. ఈ చికెన్లోకి పసుపు ఉప్పు వేసి బాగా కడుక్కుని కుక్కర్లో అయితే వేసుకున్నాను. అందులోకి ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుంటున్నాను, అలాగే కారం వేసుకుంటున్నానండి. అక్కడ చప్పగా లేకుండా కొంచెం అంత ఉప్పు కూడా యాడ్ చేసుకున్నాను. ఇలా వేసుకున్నాను కదా, తర్వాత ఆ చికెన్ అనేది మునిగేదాకా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత దానికి మూత అనేది పెట్టేసుకోవాలి. అది తీసుకెళ్ళి స్టవ్ మీద అయితే పెట్టుకోవాలండి. మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 5-6 విజిల్స్ దాకా రానివ్వలేదండి. అది ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. అది ఉడికిలోగా మనం కర్రీకి కావాల్సిన ఆనియన్స్ కూడా కట్ చేసుకుందాము. నేను ఇక్కడ ఆనియన్స్ గట్రా కట్ చేసుకుంటున్నానండి. ఇలా కట్ చేసుకునేలాగా విజిల్స్ కూడా వస్తున్నాయి. ఒక 6 విజిల్స్ వచ్చినాయండి. 6 విజిల్స్ వచ్చినాయి కదా, అది పక్క పెట్టేసుకుందాం అండి. అది ఇంకా స్టీమ్ తగ్గాలి కదా. స్టీమ్ అయ్యేలాగా పక్కన బాండీలోకి ఆయిల్ వేసుకుని అందులోకి కొంచెం చెక్క అలాగే బిర్యానీ ఆకు వేసుకుని అలాగే ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకుని నిదానంగా ఈవెన్గా ఫ్రై చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న ఇంట్లోనే రెడీ చేసుకున్న మసాలా పేస్ట్ అనేది అందులో వేసుకోవాలండి. అది కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక అందులో ఒక 2-3 స్పూన్ల దాకా కారం వేసుకోవాలి. ఒక అర స్పూన్ వచ్చేసి పసుపు వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత సరిపడగా ఉప్పు వేసుకోవాలి. వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకున్నాము. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లోకి కొబ్బరి పొడి వేసుకోవాలండి. నేను ఇలాగా తురుముకున్న కొబ్బరి పొడి అయితే వేసుకుంటున్నాను. ఇలా ఫ్రై చేసుకున్నాం కదా, ఇలా ఫ్రై చేసుకున్నాక ముందుగానే మనం కుక్కర్లో ఉడకబెట్టుకున్నాం కదండి చికెన్ అనేది. ఆ చికెన్ అనేది అందులో వేసేసుకోవాలి. ఇలా ముందు ఉడకబెడితేనే మన టైం అనేది కలిసి వస్తుందండి, త్వరగా అయిపోతుంది. ఆ కర్రీలో ఉడకడానికి చాలా టైం పడుతుంది. కర్రీ అనేది చికెన్ లాగా అయితే త్వరగా అవ్వదండి. ఇలా సగం ఉడికాక దాంట్లోకి గుడ్లు ఉంటాయి కదండి, ఆ గుడ్లు అనేది అందులో వేసేసుకోవాలి. ముందుగా వేసుకుంటే అవి చిదిగిపోతాయి. ఇలా సగం ఉడికేకి వేస్తే అవి అసలు విరగకుండా ఉంటాయండి. ఈ విధంగా మూత పెట్టుకుని మళ్ళీ కుక్ చేసుకోవాలి. మళ్ళీ కొంచెం ఆగి ఆ గ్రేవీ అనేది దగ్గర పడేదాకా కుక్ చేసుకోవాలండి. గ్రేవీ అనేది దగ్గర పడింది కదా, ఇలా దగ్గర పడినప్పుడు కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. కొత్తిమీర వేసాక మూత పెట్టుకుని ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది. కర్రీ అనేది రెడీ అయిపోయింది కదా. ఈ కర్రీ అనేది ప్లెయిన్ బిర్యానీ, బగారా రైస్ లేదంటే రోటీలోకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. నేనైతే ప్లెయిన్ బిర్యానీ చేశానండి. ఆ రైస్ లోకి అయితే చాలా టేస్టీగా ఉంది. మీరు ఒకసారి ట్రై చేయండి. మొక్క అయితే చాలా చాలా మెత్తగా ఉడికింది. బాయిలర్ కూడా అయితే కొంచెం మెత్తగా ఉంటుంది, ఇది కొంచెం గట్టిగా ఉంటుంది అంతేనండి. టేస్ట్ అయితే దానికంటే ఇది బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్